And when man did sin, they fell from their position with God. ఎప్పుడైతే ఈ యొక్క మానవుడు దేవుని దృష్టిలో పాపము చేస్తున్నాడో ఆయన దేవునికి దూరమైపోయి ఉన్నాడు. They knew that they had sinned. వారికి తెలుసు మేము పాపము చేస్తున్నామని. They knew that they had done wrong. వారు చేయకూడనటువంటి కార్యాన్ని మేము చేస్తున్నామని ఆ యొక్క పురుషులు స్త్రీ తెలుసుకున్నారు. The Bible records that God was looking for man. ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే ఆయన సృష్టించినటువంటి మనుషుల కోసము దేవుడు చూస్తూ ఉన్నాడని చెప్పుతున్నది. God would go through the garden. ఆ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఏదైనా తోటలోకి వెళ్ళి వాళ్ళు చూడటానికి వెళ్ళినాడని చెప్పుతున్నది. And he asked, where is my friend? దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నా స్నేహితులారా మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. Where are you? మీరు ఎక్కడ ఉన్నారు? He could not find him. వారిని చూడటానికి అవకాశం లేకుండా ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. Because there was a broken fellowship between God and man. ఎందుకంటే వారికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము తెగిపోయి ఉన్నది కాబట్టి. But God was not happy with that. కానీ ఆ యొక్క పరిస్థితిలో దేవుడు వారి పట్ల సంతోషంగా లేడు. He did not want to be separated from his creation. దేవుని యొక్క దృష్టిలో తను సృష్టించినటువంటి సృష్టి ఎన్నడూ కూడా దూరముగా ఉండటం ఎంత మాత్రం దేవునికి ఇష్టం లేదు. He loved man too much to be separated from them.